నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. ప్రీ లాంచింగ్ పేరుతో వ్యవసాయ భూములను అమ్మే కొన్ని సంస్థలు మనని ఆశ చూపించడం వల్ల మనం కొంటున్నాం. ఈ ప్రీ లాంచింగ్ పేరుతో భూములను కొనుగోలు చేయవచ్చా? అసలు ఈ ప్రీ లాంచింగ్ అంటే ఏంటి? ఓకే మిత్రులారా, సాధారణంగా భూములు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్, రెండు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఏ భూమి అయినా సరే మొదట వ్యవసాయ భూమిగా అగ్రికల్చర్ ల్యాండ్గా ఉంటుంది. ఈ వ్యవసాయ భూమిని నాన్ అగ్రికల్చర్గా నాలాగా కన్వర్షన్ చేస్తేనే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మారుతుంది. అయితే నాన్ అగ్రికల్చర్గా మార్చి ప్లాట్లుగా రూపకల్పన చేసి వెంచర్లలో ప్లాట్లను అమ్మితే ఏ రియల్ ఎస్టేట్ సంస్థ అయితే ఈ లేఅవుట్ని తయారు చేస్తుందో రూపకల్పన చేస్తుందో వాళ్ళకు ఖర్చు ఎక్కువ అవుతుంది. డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి, రోడ్ సౌకర్యం కల్పించాలి, అట్లాగే అనుమతి ఇచ్చే సంస్థలకు కొంత ప్రాపర్టీని మాటికి చేయాలి. ఆ తర్వాత మిగిలిన ప్లాట్లను వీళ్ళు అమ్మకాలు కొనుగోలు చేయాలి. ఇదేమవుతుంది అని అంటే వాళ్ళకు కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వీళ్ళు కొత్త ఎత్తులు కొత్త టెక్నిక్స్ని ఫాలో అవుతున్నారు. ఏంటి అని అంటే వ్యవసాయ భూమిని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసుకొని ప్రీ లాంచింగ్ పేరుతోని మొదలుపెట్టి గుంటల వారీగా మనకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. గుంటల వారీగా అంటే సాధారణంగా ఒక ఎకరానికి 40 గుంటల భూమి ఉంటుంది. ఈ 40 గుంటల భూమిని 40 మందికి అమ్ముతారు. కానీ ఆ 40 గుంటల భూమిలో తిరిగి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తారు. కానీ 40 గుంటల భూమిని అమ్ముతారు. మరి రోడ్ ఏ రకంగా వచ్చింది 40 గుంటలలో? అంటే ప్రీ లాంచింగ్ పేరుతో నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేయకుండానే అగ్రికల్చర్ రూపంలో ఉన్న భూమినే మనకు గుంటల వారీగా అమ్మే ప్రయత్నాలు చేస్తుంటారు. మనం ఏంటి అని అంటే పక్కన లేఅవుట్లో అప్రూవ్డ్ అయినటువంటి లేఅవుట్లో ₹1 కోటి ఉన్నటువంటి భూమి మనకు 20 లక్షలకో 30 లక్షలకో ఇస్తున్నారని చెప్పి మనం తొందరపడి ఆశపడి కొనుగోలు చేస్తున్నాం. ఇక్కడ అసలు ఇక్కడనే దాగి ఉంది. తక్కువ రేట్ అని మనం చూసుకుంటున్నాం, కానీ భవిష్యత్తులో దీర్ఘకాలంలో మనం నష్టపోతున్నాం అన్న విషయాన్ని మనం గ్రహించుతారు. వ్యవసాయ భూములు గుంట రూపంలో కొనుగోలు చేయొచ్చు, ఎకరాల రూపంలో కొనుగోలు చేయొచ్చు. కానీ వీళ్ళు గజాలుగా 121 స్క్వేర్ యార్డ్స్ లెక్కన అమ్మడానికి ముందుకు రాక వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక గుంట రూపంలో మనకు పట్టా చేస్తున్నారు. మరి 40 గుంటలలో నీ గుంట ఎక్కడుంది? దానికి సరిహద్దు ఎక్కడుంది? ఎగ్జాక్ట్గా దాన్ని ఎక్కడ నిర్ధారణ చేయగలుగుతావు? అదే నువ్వు ప్లాట్ల రూపంలో కొనుగోలు చేసినప్పుడు లేఅవుట్ ఉంటుంది, లేఅవుట్లో ప్లాట్ ఉంటుంది, ప్లాట్కి సరౌండింగ్ బౌండరీస్ ఉంటాయి. మరి 40 గుంటలలో నీకు అమ్మిన గుంట ఏ స్థానంలో ఉంది, దానికి బౌండరీస్ ఏవి అని అంటే వాళ్ళు మనకి నీకు అమ్మిన భూమి ఇది అని చెప్పి ఒక చోట చూపించేస్తారు. దానికి స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త మిత్రులారా, భూములను కొనుగోలు చేసేటప్పుడు ప్రీ లాంచింగ్ పేర్లతో మోసపోకండి. పెద్ద పెద్ద బడా సంస్థలే ఈ రకమైనటువంటి వ్యవహారాలను చేసి చాలామంది లక్షల మంది కస్టమర్లను మోసం చేసినాయి. ప్రజలు రూపాయి కూడబెట్టుకున్నటువంటి సొమ్ము, వారి సేవింగ్ అమౌంట్ అంతా కూడా ఈ బోగస్ సంస్థల అకౌంట్లో పడిపోయింది. తర్వాత ప్రజలంతా కోట్ల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, మినిస్టర్ల చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. తస్మత్ జాగ్రత్త. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.